మాట్లాడాడు మనతో కూడి వచ్చిన ప్రజలతో. మీరు ఎంతమంది ఆ మాటలు అంగీకరించారో నాకు తెలియదు, కానీ వాట్సాప్లో వస్తుంది, మళ్ళీ చూడవచ్చు. మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాల్సి కూర్చున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. త్వరగా నేను ముగిస్తాను. త్వరగా ముగించి మళ్ళీ సంస్కారాలకు వెళ్తాం త్వరగా, ఓకేనా? మనకు తెలియకుండా మన వాట్సాప్ చాలా మంది చూస్తున్నారు, ఫేస్బుక్ లైవ్. మొన్న ఒక మాస్టర్ గారిని కలిస్తే, ఆత్మకూరు ప్రాంతం నుంచి పాస్టర్ గారు, ఆయన వాక్యం అంతా చెప్పాడు. ఏ వాక్యం మాట్లాడు, అన్ని రెఫరెన్స్ చెప్పాడు, వాక్యం అంతా చెప్పినాడు. ఇంకా ఎవరెవరో ఫోన్ చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి. దాన్ని బట్టి అందుకోసం ఇంత ప్రాముఖ్యత ఇచ్చేది, అంతేగాని మరొకటి ఏం కాదు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలా. పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకానికి వెళ్ళాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం సర్వశక్తులు నడిపించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరిచి వధువుగల సంఘముగా చేసి ఆయన ప్రియుడి కొరకు పరలోకుని దిగివస్తున్న పెళ్లి కుమారుడి కొరకు సిద్ధపరిచే వధువుగల సంఘంలో చేర్చబడతాం. అట్లా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాకు వద్దనుకుంటే మనము వ్యర్థులం అయిపోతాం. దాన్ని చేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనం పోయిన వారంలో ఒక మాట చదివాం యోసేపును గురించి. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యం. వాయిస్ కొంచెం క్లియర్ చేయను. 22వ వాక్యం చదువుతారా? యోసేపు ఫలించుడు కొమ్మ, ఓట యొద్ద ఫలించుడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలు, చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమాసురైపోయిన మా యేసయ్య, నీ దాసుని వాడుకున్నాం, నన్ను కూడా సిలువసాట మరుగుపరచు. యోగ్యత లేనివాడిని ప్రభా, కేవలం నీ ద్వారా మాత్రమే బ్రతుకుతున్నా, నీ ద్వారా మాత్రం జీవిస్తున్నాం. ఏమైతే అవసరమో మాకు కూడా వచ్చిన ప్రజలకి మాట్లాడి నీ నామాన్ని మాత్రం కనిపించు. యేసయ్య ద్వారా అడుగుతున్నాను తండ్రి. ప్రతి డిస్టర్బెన్స్ని యేసు అధికారంలో గద్దిస్తున్నాను ఇస్తున్నాం. కోతి స్పిరిట్లన్నీ కూడా గద్దిస్తున్నాను వేస్తున్నాములో. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినప్పుడు యోసేపు ఫలించు కొమ్మ. మన పోయిన వారంలో కూడా ఈ విషయాన్ని చూసాం. దానికి ఆధారమైన వాక్యం కూడా మనం చదువుకున్నాం. ప్రభు సన్నిధిలో ఈ మాట నేను ధ్యానించినప్పుడు ఏం చెప్పాలి ప్రభా, ఏమైతే మాట్లాడాలనుకున్నప్పుడు అని అడిగినప్పుడు ఈ మాటని మళ్ళా దేవుడు తీసుకొని వచ్చాడు. ఫలించాలని అందరికీ కోరుకుంది కదా. ఫలించాలని ఎంతమంది కోరుకుంది చెప్పండి? ఫలించాలంటే ఆశ్రయించబడాలని ఎంతమంది కోరుకుంది? కోరిక లేదు. కోరుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు స్థిరపరుస్తాడు. కోరిక లేని వాళ్ళు కింద ఉంటారు. కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారు? స్థిరపరచబడదు. హల్లెలూయా. మన మాటలు దేవుడు స్థిరపరుస్తాడు. దాన్ని బట్టి ఇక్కడ యోసేపు జీవితం చూసినప్పుడు యోసేపు ఫలించదని కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళకి, ఆయన చిత్తం మాత్రం నెరవేర్చే వాళ్ళకి. అందరితో ఉండడు. అందరూ అనుకుంటారు మత దేవుడు అని అనుకుంటారు, కానీ దైవ చిత్తం నెరవేర్చే వాళ్ళతోనే ఉంటాడు. జారిపోతావని పడిపోతావని అయినా ఆయన కాపాడుతుంటాడు, నీతో కాపాడుతూ ఉంటాడు. అయితే దేవుడు ఎవరికైతే తోడే ఉంటాడో వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దీవించబడడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ ద్వారా ప్రభు నామన కనపరచబడాలని,
వాళ్ళ ద్వారా అనేక మంది సర్వశక్తం నడిపించబడాలని దేవుడికి ఉన్న కోరిక. నిన్న దినం ముందు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా దుఃఖం వేసింది నాకు వాళ్ళు మాట్లాడిన మాటలకి. రాత్రంతా నిద్ర రాలేదు నాకు ఆ మాటలు వాళ్ళు అన్నప్పుడు. పాస్టర్లు కూటి కోసం సేవ చేస్తున్నారన్నాడు. పాస్టర్లు కూటి కోసం సేవ చేస్తున్నారయ్యా, నీకేం తెలుసా అన్నాడు. అటు అనొద్దయ్యా నేను చెప్పిన, అటు అనొద్దు, అటు అనవద్దు నువ్వు అని చెప్పినా నేను. అన్నప్పుడు చాలా బాధ వేసింది నాకు. ఎవరినో పెట్టుకొని ఎవరినో అనుకుంటూ అలా అంటూ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు మాట అంటే చాలామంది జీవితాల్లో అది ఒక అవగాహన, అంటే ఆ పరిధిలోంచి రాలేరు. ఆ పరిధిలోంచి రాలేక వాళ్ళు అంటూ ఉంటారు, ఆ మాటలు అంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఎల్కేజీలోంచి 1వ క్లాస్లోకి వస్తాడు, యూకేజీలకి, తర్వాత 1వ క్లాస్లోకి వస్తాడు. నువ్వు 1వ క్లాసులో ఉంటే ఎట్టా? నువ్వు 1వ క్లాసులో ఉంటే నీ అభివృద్ధి ఎట్టగలుగుతుంది, ఇంప్రూవ్మెంట్ ఎట్టగలుస్తుంది? ప్రతిరోజు ఒక్కొక్క క్లాస్ సంవత్సరం ఎక్కువ ఉండాలా. ఇంప్రూవ్మెంట్ లేదనుకో వాడిని ఎక్కడ పెడితే అక్కడే పెడతారు, అక్కడే ఆ క్లాసులో ఉంచుతారు. వేరే క్లాస్కి వెళ్ళేదానికి ఆస్కారం లేదు. ఏమయ్యా మా పిల్లోడు చాలా పెద్దోడు అయిపోతున్నాడు, చాలా సంవత్సరాలు అదే క్లాస్లో పెట్టినామంటే మీ పిల్లోళ్ళు ఆ క్వాలిటీ లేదు, ఆ చదువు లేదంటారు. ఆ చదువు లేదు, ఆ ఇంప్రూవ్మెంట్ లేదు, మొద్దు అని చెప్తారు. దాన్ని బట్టి ఇక్కడ మన జీవితంలో ఇంప్రూవ్మెంట్ దేవుడు కోరుతున్నాడు. ఇంప్రూవ్మెంట్, ఆత్మ సంబంధమైన ఇంప్రూవ్మెంట్. ఆత్మ సంబంధమైన ఇంప్రూవ్మెంట్ మన జీవితంలో కావాలంటే దేవునితో సావాసం కలిగి ఉండాలి. యోసేపు జీవితంలో ఫలించు కొమ్మలాగా ఎలాగ మార్చబడ్డాడంటే అతను ఏడ నాటబడ్డాడంట నీటి యోట నాటబడ్డాడంట. ఉందా మాట? ఉందా? ఎక్కడ నాటబడ్డాడంట? నీటి ఓట ఎద్ద నాటబడ్డాడంట. నీటి ఓట వద్దకు సాదృశ్యం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా ఓట పిలుచుకుంటున్నాడు. వాక్యం ద్వారా యోసేపుని జీవితంలో మనం చూసినప్పుడు ఒకటేసారి హై స్టేజ్కి వెళ్ళలేదు, ఒకటేసారి ఒక ఉన్నతమైన స్థితికి యోసేపు వెళ్ళలేదు. ఉన్నతంగా ఒకటేసారి ఆయన బలించు చెట్టుగా ఉండేది ఆస్కారం లేదు. తన జీవితంలో ఎదిగినప్పుడు వాళ్ళు అన్నోళ్ళు ఓరవలేకపోయారు. యోసేపు జీవితంలో వాళ్ళ అన్నోళ్ళు ఓరవలేకపోయాడు. ఎన్నో కష్టాలు పెట్టారు యోసేపుని. ఎత్తుకొరకటి వాళ్ళ నాన్నగారికి భలే ఇష్టం యోసేపు అంటే. లాస్ట్ వాడని, కడవటి లాస్ట్ వాడని చాలా ఇష్టం యోసేపు అంటే. అంతకొరకు వాళ్ళ నాన్న విచిత్రమైన అంగి కుట్టించాడు యాకోబు గారు. విచిత్రమైన అంగి. అంగి వాళ్ళ అన్నోళ్ళకి లేదు, యోసేపుకు మాత్రమే ఉంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తి, పాపాన్ని సహించేవాడు కాదు. చెప్పుడు మాటలు చెప్పుకుంటారే అవి కూడా సహించేవాడు కాదు. బిగ్ బాస్ ఎంతమంది చూస్తారా? బిగ్ బాస్ ఎంతమంది చూస్తారు? ధైర్యంగా అతను చెప్తాను నీకు విషయం. బిగ్ బాస్ చెప్పండి నేను చెప్తాను. నేను కూడా చూసాను బిగ్ బాస్ చూసిన లేదండి. బిగ్ బాస్ చెప్పండి, ధైర్యంగా ఎత్తండి, ఏం పర్లే, ధైర్యంగా ఎత్తండి. బిగ్ బాస్లో ఎన్ని కెమెరాలు పెట్టుంటాయా? వాడు బాత్రూంలోకి పోయినా కూడా కెమెరా పెట్టుంటారు. పెట్టుంటలా? బాత్రూంలో పోయినా పెట్టుంటారు, వాడు ఏ హాల్కి పోయినా పెట్టుంటారు. నేను దాన్ని చూసినప్పుడు నేను ప్రతిదీ కూడా ఎట్లాగా ఆలోచన చేస్తానంటే దైవ సంబంధంగా ఆలోచన చేస్తా. ఆ బిగ్ బాస్ అనేది దాన్ని కనిపెట్టిన వాడు, ఆ వ్యక్తి, వాడు ఏం చేసేది ప్రతి పాయింట్ కూడా, వాడు ఒకళ్ళు తప్పు మాట్లాడేసి నేను మాట్లాడదన్నా కూడా లేచిరా అంటాడు. వాడికి ఎంత జ్ఞానం ఉంటే దేవుడి నిన్ను గురించి ఎంత జ్ఞానం కలిగి ఉంటాడు. ఆయన సర్వంతరాయం జ్ఞానం కదా. 139 కీర్తన మొదటి వాక్యం ఇది ఇలాగే పెట్టుకుని 139 కీర్తన మొదటి వాక్యం. చూడండి ఏం చేస్తున్నాడంట?
ఏం చేస్తున్నాడంట? అందరూ మాట్లాడాలి. ఏం చేస్తున్నాడంట? దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. చూడండి, దేవుని బిడ్డ నిన్ను పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నువ్వు ఫలించాలంటే దేవుడు నిన్ను పరిశీలిస్తేవాడు, పరిశీలించి తెలుసుకునేవాడు. రేషన్ కొట్టుకు వెళ్తాము, బియ్యం కొనుక్కుని దానికి వెళ్తాము అంగళ్ళకి. వాడు బియ్యం ఏం చేస్తాము? అట్ట కొలిసి తీసేసుకొని వచ్చాము. బియ్యం అట్ట కొలుసుకొని వచ్చేస్తామా? రేషన్ కాదు, మామూలు బయటకు వెళ్తాము, బియ్యం కొనుక్కుంటాము. భోజనానికి వండే భోజనానికి వండే బియ్యం, రైసు, సాపాటి అయినా తమిళ సాపాటి హల్లెలూయా. అన్నాన్ని కొనుక్కుంటాం, బియ్యము పొయ్యంగా ఉంటాం. అయ్యా ఎంత కేజీ అంటాం? 10 రూపాయలు, 50 రూపాయలు అన్నాడు అనుకో, అవునే సంచులు వేసుకుంటాం. ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం భారతమ్మా? దాన్ని నలిపి బాగుండాయి లేదు 2 ముక్కలు నోట్లు వేసుకొని చూస్తాం. నలుపుకుంటే తీసుకోం బియ్యము. ఎందుకు నలుపుతామంటే దాని మీద పైన ఉంటుంది తొక్కు, దుమ్ము. అది దుమ్ము కాదు, పొగట్రు రాలిపోతే దాని లోపల ఉండేది శ్రేష్టమైనది బయటకు వస్తుంది. అందుకోసం తోటి నలుపుతాం. దేవుడు కూడా నిన్ను నలుపుతాడు, అట్లా నలుపుతాడు. నలుపునప్పుడు ఏం చేయాలా? అంగీకరించాలా. ఎందుకొరకంటే నువ్వు ఫలించాలంటే, ఫలించే చెట్టు వలె ఉండాలంటే, ఫలించే కొమ్మ వలె ఉండాలంటే నిన్ను దేవుడు నలుపుతాడు. అలాగా అంటున్నాడు, యెహోవా నువ్వు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. దేవుని బట్టి ఉదయకాల సమయంలో ఆరాధనలో దేవుడు నిన్ను పరిశీలించే దేవుడే ఉన్నాడు. కావాలంటే నీ ఈరోజు రాత్రికాలం చూడండి, మళ్ళా నువ్వు చూస్తారులే, నాకు తెలుసు. కానీ బిగ్ బాస్ చూడడం లేదు, కానీ చూడకుండా ఉండరు, చూస్తారు అందరూ, కాబట్టి చెప్పరు. వాడు అన్ని కెమెరాలు పెడితే దేవుడు సర్వంతరేమి దేవుడు నిన్ను ఏమేమి చూశాడు? కింద బాగుతుంది నాయన. చూడండి, నేను కూర్చుండేది చూస్తున్నాడు, నేను లేచుట చూస్తున్నాడు, నీకు తెలుసు అయ్యా. చూడండి ఏమంటున్నాడు? నా తలంపు పుట్టకునుపే మనస్సుని గ్రహించే దేవుడే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు ఫలించు కొమ్మ ఎలాగ మార్చబడ్డాడంటే, యోబును జీవితంలో చేసిన పనులన్నీ కూడా ఇయ్యే. దేవుడు ఏం చేశాడు? ఆయన పరిశీలన తెలుసుకున్నాడు. కూర్చోవటం లేటు తెలుసు ఆయనకి. తలంపు పుట్టకునిపే మనసును గ్రహించిన వాడు, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఫలించాలంటే దేవుడు నేను పరిశీలిస్తున్నాడు. పరిశీలించే సమయంలో నువ్వు జాగ్రత్త కలిగి మాట్లాడాలా, జాగ్రత్త కలిగి అడుగు వేయాలా, జాగ్రత్త కలిగి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి జీవించాలా. అన్ని విషయాల్లో యోబు జీవితం ఎరిగినప్పుడు ఫలించేదానికి ముందేం జరిగిందంటే, వాళ్ళ అన్నలు చూసి ఓర్వలేకపోతారు, వాళ్ళ నాన్న కూడా ఓర్వలేకపోతాడు. మీరందరూ వచ్చి నాకు సాగిలి పడతారని దేవుడు అక్కడ కళ చూపిస్తాడు. దర్శనం ద్వారా వాళ్ళ అన్నలకు వచ్చి చెప్తాడు, నాన్నకి చెప్తాడు, నాన్న నాకు ఇటు కళ వచ్చింది నాన్న, మీరు అన్నదమ్ములు అందరూ వచ్చి నాకు సాగిలి పడుతున్నారని చెప్తాడు. వాళ్ళు ఓర్వలేక ఏం చేస్తారు? ఓడి కాలకడ మేము పడాలంటాడు. అది మనసులో పెట్టుకొని ఏం చేస్తారు? ప్రతిదీ కూడా చెడు కార్యాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చెప్పేవాళ్ళు. యోబు ఏది కూడా ఒప్పుకునేవాడు కాదు. యోబుకున్న గొప్ప మనసు ఏంటంటే, నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడు, నేను దేవుని చేతిలో ఉన్నాను ఒక తీర్మానం కలిగిన వాడు, దేవుని దృష్టికి తీర్మానం కలిగిన వాడు యోబు. ఆదికాండం చూద్దాం మా మాటని. ఆదికాండం చూద్దాం. 37వ అధ్యాయము 4వ వాక్యం. ఎక్కువగా ప్రేమించాడండి. చదువు నాయన. పగ పెట్టుకున్నారు. ఎవరు? సహోదరులు, సొంత రక్తాన్ని పుట్టిన వాళ్ళే
ఒక్క కడుపును పుట్టిన వాళ్ళే. చూడండి, ఒక్క కడుపును పుట్టిన వాడికే శత్రుత్వం. వాళ్ళు కోపం పెట్టుకుని ఏం చేశారంటే 22వ వాక్యం చూడండి అంటున్న మాట ఏంటంటే వాళ్ళందరూ పగబట్టి చంపేయాలనుకున్నారు యేషాబుని. దర్శనం అనుకున్నారు. ఈయన వచ్చి సాగిలు పడాలా, ఎట్టవద్దు ఆ దర్శనం అని అనుకున్నారు వాళ్ళు. ఒక అన్న ఏం చేశాడు, వరవరు చంపొద్దోడిని, వాడిని ఎత్తుకుపోయి ఆ గుంటలో వేసేస్తాం. ఒక మేకపిల్లని చంపి ఆ రక్తాన్ని తీసి ఆ విచిత్రమైన అంగీకి పూసి ఇంటికి ఎత్తుకుపోయి నాన్నకు చూపిస్తామంటారు. నాన్నకు చూపిస్తాం. ఆ తీర్మానం చేసుకుంటారు వాళ్ళు. కింద భాగం కూడా చదువు నాయన. యేషాబు వచ్చినప్పుడు వారు అంగీని విచిత్రమైన నిలువుట అంగీని చింపివేసి తీసివేసి పట్టుకొని గుంటలో పడవేశారు. చూడండి దేవుని బిడ్డ, ఆ విచిత్రమైన అంగీని తీసివేశారు వాళ్ళు. తీసివేసేది గుంటలో పడవేశారు. బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అతను అమ్మబడ్డాడు. దేవుని బిడ్డ, బాగా ఆలోచించాల్సిన విషయాలు ఎన్ని కూడా. ఆ అంగిని తీసేశారు. ఆ విచిత్రమైన అంగి తీసేశారు వాళ్ళు. తీసేసి అతన్ని ఆ గుంటలే చంపేయాలనుకున్నారు. కానీ తర్వాత అతను బానిసగా అమ్మేస్తారు. బానిసగా అమ్మబడిన తర్వాత అతను ఆ పరదేశంకి వెళ్ళిపోతాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. ఐగుప్తులో ఒక ఇంటిలో బానిసగా పట్టబడతాడు. అతను బానిసగా పడ్డ యేషాబు జీవితంలో జరిగిన సంగతి ఏంటంటే, యేషాబుకు దేవుడు తోడే ఉంటాడు కనుక, ఆయన కటాక్షం ఉంది కనుక యేషాబు జీవితంలో ప్రతిదీ కూడా సఫలపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని జరిగిన తర్వాత యేషాబు జీవితంలో ఏముంటుంది చెప్పండి? మనసులో కోపం ఉండాలి కదా, కోపం ఉండాలా. ఏం దేవుడు ఆయన నాకేం దర్శనం ఇచ్చాడు, నేనేం నీతిగా యథార్థంగా ఉన్నాను, దేవుని కొరకు భక్తి చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ కర్మ, అన్నోళ్ళు కొడుతున్నారు, నన్ను కాపాడచ్చు కదా అని అనుకోలేదు యేషాబు. మౌనమై ఉన్నాడు. ప్రభువా, నీ చిత్తం ఎట్టుందా? నువ్వు నన్ను పరిశీలిస్తున్నావా? నువ్వు నన్ను సరిచేస్తున్నావా? సమరూపులో మారుస్తున్నావని దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు యేషాబు. నీ జీవితం ఎలా ఉన్నది? నువ్వు సమర్పించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. శిథిలమైనా శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలె ఒంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా నా శృతి శ్రోత్రాగు, ఆరాధనకు యోగ్యుడా నా శృతి శ్రోత్రాగు, నా
జీవాధిపతివైన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా, నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా. హల్లెలూయా. తన సమర్పణ కలిగి ఉన్నాడు యోషేబు. దేవునికి తాను అప్పగించుకున్నాడు కాబట్టి యోషేబుకు దేవుడు తోడే ఉన్నాడు. యోషేబు తలంచిన ప్రతి కార్యం కూడా దేవుడు కటాక్షం ద్వారా సఫలపరిచాడని రాయబడింది మాట. యోషేబు అంగీ పెరికేశాడు, తన అంగీ తీయబడ్డది. ఆ మాట ఒక్కటి చదివి కొంచెం ముందుకెళ్తామంటాడు. 39వ అధ్యాయము 21వ వాక్యం. అయితే యోషేబుకు తోడే ఉన్నాడు, అతనందు కనికరం చూపిన దేవుడే ఉన్నాడు. దేవుని బిడ్డ అతనుంటున్న మాట ఏంటంటే యోషేబు దేవుడికి సమర్పించుకున్నాడు కాబట్టి యోషేబుకు దేవుడు తోడే ఉన్నాడు. యోషేబు మీద ఏముందంట? దేవుడి కటాక్షం ఉన్నది. నువ్వు సమర్పించుకుంటున్నావా? నేను సమర్పించుకున్న దేవుని కొరకు ధైర్యంగా చెప్పగలుగుతా. ధైర్యంగా మనం సమర్పించుకుంటున్నామా? నువ్వు ఆశ్రయించబడాలంటే సమర్పణ కావాలా? సమర్పణ కలిగి జీవితం కలిగి ఉండాలా? దేవుడు అంగీకరించాలంటే, సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభువుకు నిన్ను సమర్పించుకున్నప్పుడు నీ జీవితంలో తీయాల్సిన అన్నీ కూడా తీసి పడతాయి. ఇదే సందర్భం మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగింది. మత్తయి సువార్త ఇదే సందర్భం మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వాక్యం. ఇరవై 27వ అధ్యాయం కూడా చదువు. 27వ వాక్యం కూడా చదువు. 27వ వాక్యం. తీసుకొని పోయి ఆయన ఎద్ద చూడు యేసు ప్రభు వస్త్రాలు తీసేశారంట. ప్రభువు కూడా ఫలించేదానికి, దైవ చిత్తం నెరవేర్చేదానికి తాను సమర్పణ కలిగినాడు. కింద మాకు కూడా చదువు నాయన. ఆయన వస్త్రములు తీసివేసి మొదటి చదువు నాయన 27వ వాక్యాన్ని చదువు. అప్పుడు యేసుని తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరూ సమకూర్చుడి. వారు ఆయన వస్త్రములో తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొలగించి ముళ్ళ కిరీటమును అల్లి తలకు పెట్టి ఒక రెల్లుతో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వమానవ విడుదల కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవాతి దేవుడే. చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు యోషేబు తన వస్త్రం తీయబడ్డది, తన ఒళ్ళంతా గాయాలతో నింపబడ్డారు, బానిసకు అమ్మబడ్డాడు. దాన్ని బట్టి దేవుడు అతను తోడైండి ఫలించు కొమ్మవలే చేశాడు. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమును దిగి వచ్చిన దేవాతి దేవుడే తాను సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డ తాను సమర్పించుకున్నాడు. తన వస్త్రం తీయబడ్డది. ఆయన ఒళ్ళంతా నాగర సొలవసం దున్నబడ్డ శరీరంగా మార్చబడ్డది. కానీ తన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడ్డారు.
కేకరించి మొహాన్ని వచ్చారు దేవుని బిడ్డ. తలతో చేతుల మీద కొట్టారు, గడ్డం పెరికారు, అయినా నా దేవుడు మౌనంగా ఉన్నాడు దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడే నువ్వు ఆలోచన చేసావా? ఆ స్థానంలో నీవు నేను ఉండాల్సిన పరిస్థితులు, నీవు నేను ఉండాల్సిన పరిస్థితుల్లో నా దేవుడు, నా ప్రభువు, పరలోక నుంచి లోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు, ఏకైక సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఒక్కడే నీ కొరకు సమర్పించాడు. వస్త్రం తీస్తుంటే మౌనంగా ఉన్నాడు. దేవాతి దేవుడే, సృష్టికర్తని దేవుడే సమర్పణ కలిగినాడు. నీలో సగ్గింపు ఉన్నదా? నీ సమర్పణ ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచన చేయి. పేతురు మొదటి రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం, మొదటి రాసిన పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. క్రీస్తు కూడా చూడండి, మీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడవాలని మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, కానీ ఆయన నోట ఏ కపటము లేదో, ఆయన దూషింపబడి బొత్తులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని చప్పులు కూడా ప్రభు నాం కనపరుస్తాం. హల్లెలూయా. రిబా రా షంద రిబా రికాబా లాకా తురాబా రిమలా షంద రిబా రికరబా షంద రిబా. న్యాయము తీర్చు దేవునికే తాను సమర్పించుకున్నాడంట. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీలో సమర్పణ ఉందా? నువ్వు మాత్రమే అనుభవాలకు వస్తున్నావా? ఎంతకెంతకు నువ్వు భూమి మీద ఎలాగ తిరుగుబాటు చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. న్యాయము తీర్చి దేవునికి అప్పగించుకున్నాడంట. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఏ కపటము లేని వ్యక్తి నీకు కపటమైన మాటల ద్వారా, నీవు నేను చేసిన పాపముల ద్వారా, నీవు చేసిన తలంపుల ద్వారా ఆయన ఒళ్ళంతా నాగరసాలు తినబడ్డది. దేవుని బిడ్డ, తల్లో ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. బల సంస్కరణకు చేయబోతున్నావు, ఆ చేర్చబడే రక్తం నువ్వు తాగుతున్నావు. ఇది రోజు చేర్చబడ్డ శరీరము నువ్వు తినబోతున్నావు. ఒక్కసారి నువ్వు దేవునికి సమర్పించుకో. ఒక్కసారి ప్రభువా నన్ను నేను క్షమిస్తుయ్యా, నన్ను నీకు సమర్పించుకుంటాను తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ ఒప్పుకలు చేస్తుండగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. ఒక్కసారి ఆలోచించి తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, ఆయన నోట ఏ కపటము లేదు, బొదులు పలకలేదు. నా యేసు బెదిరించినా కూడా మౌనే ఉన్నాడు. అన్యాయము తీర్పు జరిగినా కూడా సృష్టికర్త అని దేవుడికి, న్యాయాధిపతి అని దేవుడికి అప్పగించుకున్నాడు. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది? ఆ న్యాయాధిపతి అని మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. దేవుడి బిడ్డ, ఆయన వధువు గల సంఘం కొరకు, పరిశుద్ధమైన సంఘం కొరకు ప్రభువు రాబోతున్నాడు. ఒక్కసారి ఆలోచించి దీని ముగింపులోకి వచ్చాను. మోకరి కలుగులు అందరూ మోకరిద్దాం. సమర్పణ కలుగు. ప్రభుకు సమర్పించుకో, ప్రభు సమర్పించుకో. ఆయన నోట ఏ కపటము లేదు, పాపము చేయలేదు నా యేసు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. క్రీస్తు అడుగుజోళ్ళలో నడవాలని మాదిరి ఉంచిపోయిన యేసు. మాధురి ఉంచిపోయాడు నీ కొరకు, నా కొరకు. ఆయన అడుగుదారులో
నడవాలని. లోకం మిమ్మల్ని దేశిస్తుంది, లోకాన్ని జయించిన జయవీరుడైనా నేనున్నానంటున్నాడు. లోకం నన్ను తురీకరించింది, సొంత జనులే నన్ను విసర్జించాడు అంటున్నాడు యేసు. నేను లోకాన్ని జయించున్నాను బిడ్డ. నా అడుగు చల్లడు నడువు. తండ్రికి నిన్ను నువ్వు సమర్పించుకో, నిన్ను నువ్వు అప్పగించుకో, ప్రభుకు నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించే, ఒక్కసారి నువ్వు ఆలోచించు. పరిశుద్ధాత్మ పేరాపలు కలిగి చెప్పు పలుకుతున్న మాటలు ఒక్కసారి నువ్వు ఆలోచించి, ఒక్కసారి నువ్వు ఆలోచించే, ఒక్కసారి నువ్వు ఆలోచించే. ఓ రాబా లాకాతు రాబా, ఒక్కసారి నువ్వు ఆలోచించే. ప్రభువు సమర్పించుకో, ప్రభువు సమర్పించుకో. దేవుని బిడ్డ, ప్రభువు సమర్పించుకుంటున్నామా? ఒక్కసారి ఒక్కసారి ప్రభు శరీరం రక్తం తిరిగిపోతున్నావు నీవు. ఒక్కసారి ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ అడుగుజాల్లో నేను నడవలేకపోతున్నానయ్యా. అడుగుజాల్లో నడిచే అభిషేక తైలంతో నన్ను నింపు ప్రభువా అని అడుగుతావా? ఒక్కసారి ఒక్కసారి. నా యేసే నమ్మదగిన వాడు, నా ప్రభువే నమ్మదగిన వాడు. దేవుని బిడ్డ, దేవుని సమర్పించుకుంటావు. ప్రభువుకు నిన్ను నువ్వు సమర్పించుకో. ఆయన అడుగుజాడలు నడవాలని ఆయన వస్త్రం వెనక్కి వేసిన మౌనే ఉన్నాడు. ఊదా రంగు వస్త్రముతో ఆయన అలంకరించాడు. ఒళ్ళంతా దెబ్బల వలె నాగలు సరుగుతున్న పడ్డ శరీరం మార్చబడింది. తలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. దేవుని బిడ్డ, చేతల్లో చీళ్ళు కొట్టబడింది. ఆయన నోట ఏ కపటము లేదు, ఏ కపటము లేదు. తిరిగి మాట్లాడలేదు నా యేసు. తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి నీ చిత్తము నెరవేర్చు. యేషోవుకు తోడై దేవుడు, యేసయ్యకు తోడై దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుడికి సమర్పించుకో. ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా చిన్న ప్రార్థన చేయి. బల సంస్కృతికమ చేయబోతున్నాం.